మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. 2 ఆగస్ట్ నుంచి 8 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు, సమ్మేళనాలు, దృష్టులు వీటి యొక్క ముఖ్యాంశాలతో ప్రారంభించుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో గురువుగారు రవి, అలాగే సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో శుక్రుడు, చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో, వక్రించిన శనిగారు మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. బుధుని యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 3 గ్రహాల మార్పు జరిగి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గురు రవిల కలయిక జరుగుతుంది. ఉచ్ఛలో ఉన్నటువంటి గురుగారు రవితో కలిసి ఉండడం ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. అయితే ఎటు ఆషాఢ మాసం జరుగుతోంది కాబట్టి ఈ మూఢమి ఈ శూన్యమాసంలో కలిసిపోయి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు ఉచ్ఛలో ఉండడం అనేది దేశానికి చాలా చాలా మంచిది. క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా ఏదైనా భయం మనసుని పట్టుకుంటూ ఉంటుంది, అనుమానం పీడిస్తూ ఉంటుంది. ఎవరి మాట కూడా ఒక పట్టాన వినబుద్ధి కాదు. మనం అనుకున్నదే కరెక్టు, ఎదుటి వాళ్ళు మనని మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు, అంటే భ్రమ గొలుపుతుందన్నమాట. మంచిగా ఉన్న వాళ్ళని ఆ మంచిని స్వీకరించనివ్వదు, చెడుగా ఉన్న వాళ్ళకి ఆ చెడుని స్వీకరించాలంటే భయం భయంగా ఉంటుంది. ఇది సరైనది కాదేమో అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం అభూతమైనటువంటి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫలితం. అలాగే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు ఇది. ఈ గ్రహస్థితి శుక్రాచార్య వారు నీచలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడింది. అయితే ఇది ఒక 2-3 రోజుల్లోనే మారిపోతున్నారు. అంటే వారాంతానికల్లా ఇంచుమించుగా మారిపోయి కనిపిస్తుంది మనకి. కానీ వార ప్రారంభంలోనే మారిపోతున్నారు కాబట్టి ఇది ఇంకా భయపడాల్సిన పని లేదు. చివరికి వచ్చేసారు కదా, చివరి డిగ్రీలోకి వచ్చేసారు కాబట్టి పూర్తిగా వృద్ధ గ్రహం అయిపోయి ఉంటుంది కుజగ్రహం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక సప్తమ స్థాన దృష్టి నీచ శుక్రుని మీద పడుతోంది. అక్రమ సంబంధాలు, అలాగే ఈ ప్రేమ వ్యవహారాలలో అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారనో, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేశారనో ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే. ఈ గ్రహస్థితి అలాంటిది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారి ఇచ్చేటటువంటి ఫలితాలు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ముందే మీన రాశిలో ఉన్నారు, అది గురుక్షేత్రం కాబట్టి చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉండబోవు. ఏదో నామమాత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారు ఏంటంటే కాస్త ఆ గురువుకి తలొంచి ఉంటారు, వినయ విధేయతలు చూపిస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. ఇది దైవభక్తిని బాగా సూచిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా కడుపు నొప్పి లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యానికి తగ్గుతుంది, అంటే ఔషధ సేవ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే గురువు రవిలతో కలిసిందో, ఇక్కడ రవి గారితో కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. గురువు గారితో కలియడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కానీ, చదువులో బాగా ముందరికి వెళ్ళిపోవడం, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ
వ్యాపార వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కనుక మనము పరిశీలన చేసినట్టయితే తృతీయ స్థానంలో కుజుడున్నారు, చతుర్థ స్థానంలో బుధుడున్నారు, పంచమ స్థానంలో గురుగారున్నారు, షష్ఠ స్థానంలో కేతువు ఉన్నారు. అంటే వరుస రాసుల్లో 4 గ్రహాలు బాగున్నాయి. అంటే ఒక మాలిక ఏర్పడింది 4 గ్రహాలతో. ఇది అనుకూలం అని చెప్పాలి. నిజానికి శనిగారి యొక్క స్థితి సంచారం రాశిలో ఉండి వక్రించింది. అంటే వ్యయాన్ని కూడా చూస్తున్నారు వారు. వ్యయం వైపు చూపుంది నడక. మరి అనుకూలమైన పరిస్థితి ఎలా ఉంటుంది? శనిగారి వల్ల ఉండదు. రాహు గారి వల్ల, చంద్రుని వల్ల ఏ స్థానంలో ఉన్నారు వారిద్దరు? అనుమానాలని ఎక్కువగా చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలను ఎక్కువగా చేస్తారు, స్థాన చలనాన్ని ఇస్తారు, ఖర్చులను ఎక్కువ చేస్తారు, భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యత లేని విధంగా చేస్తారు. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అననుకూల పరిస్థితి. ఇక శుక్రాచార్యుల వారు సప్తమంలో నీచలో ఉన్నారు. ఇది కూడా పూర్తిగా అననుకూలమైన పరిస్థితే. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు ఉంటాయి. అలాగే వివాహేతర సంబంధాలు ఎవరికన్నా ఉన్నట్టయితే అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఇది అసలు పూర్తిగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం. మరి ఇన్ని రకాల పరిస్థితుల మధ్య ఈ శుభగ్రహాలు 4 రకాలుగా ఫలితాలను ఎలా ఇస్తున్నాయండి, ఎలా ఇస్తాయండి అని సందేహం రావచ్చు. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే. ఒక కంట నీరు, ఒక కంట పన్నీరు. అలాంటి సామెత ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు మనం. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయం రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కొంచెం ప్రయత్నాలు ముందరికి వెళ్తూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క శుభ దృష్టి బ్రహ్మాండంగా నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు పంచమంలో ఉండి. పూర్వజన్మ పుణ్యం అనేది ఇక్కడ మీకు చాలా బాగా కలిసి వస్తూ అనేక రకాలైన శుభ ఫలితాలను ఇస్తుంది. సంతానం వృద్ధిలోకి వస్తారు, ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది. అనుకూలమైనటువంటి మిత్రుల సహాయ సహకారాలు, శత్రువుల యొక్క శత్రుత్వం కూడా తగ్గిపోయి వారు కూడా మిత్రులు అవడము, మీరు ఆదరించడము, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నా కూడా తగ్గుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇలా అనేక రకాల లాభాల బాటలో ఉన్నారు మీరు. వాటితో పాటు ముందు చెప్పినట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకోండి. కుటుంబ జీవితం బాగుంది అని చెప్పాలి. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలం, మరీ పూర్తిగా కాదు, జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఉద్యోగ జీవితంలో రాస్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువుగారు పంచమ స్థానంలో ఉన్నారు. తప్పనిసరిగా ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది, లాభాల బాటలో ఉన్నారు. అనుకూల పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటితో పాటుగా ఉన్నటువంటి అననుకూల పరిస్థితుల్ని కూడా దైవ ధ్యానం చేసి అనుకూల పరిస్థితులుగా మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసిక వ్యధ ఉంటుంది వార ప్రారంభంలో. మీకు వారం గడుస్తూ ఉన్న కొద్దీ ఆ మానసిక వ్యధ తగ్గిపోయి కాస్త సంతోషాల బాటలో ఉంటారు. చంద్రుని యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల మనోబలం బాగా పెరుగుతుంది. మానసిక విచారం కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కుజుని యొక్క స్థితి మారిపోయింది కాబట్టి వార ప్రారంభంలో ఉన్న తృతీయ స్థానం కాదు కాబట్టి ఇక్కడ కుజుని దృష్టిలో కుజుణ్ణి మీరు స్తోత్ర పారాయణలతో చేసుకోండి, ప్రసన్నం చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మిగతా బుధుని వల్ల కూడా అంత పెద్దగా ఉపయోగం లేదు, కానీ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్తారో క్రమశిక్షణ చాలా బాగుంటుంది, ఆలోచనలు చాలా బాగుంటాయి, వినయ విధేయతలు పెరుగుతాయి, పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. వీటి ద్వారా మీకు అనేక పనులలో చక్కటి ఆశీర్వచనాలు లభిస్తాయి అని చెప్పి మరి మరీ తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ వార ప్రారంభంలో అనేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా సంయమనం పాటించినందువల్ల అన్ని మంచి శకునాలు, శుభకరమైన పనులు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.